బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాగుబోతులు తయారు చేస్తున్న సీఎం దేశంలో ఎవరూ లేరన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైన్స్ బార్లు తీసుకువచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే గజ్వేల్ నుంచి పారిపోతున్నారని అన్నారు. ఇక బీఆర్ఎస్ సర్కారు ఓట్లు పోగు చేసుకుంటుందన్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకుంటుందన్నారు. రాష్ట్రంలో దోపిడీ అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాగుబోతులు తయారు చేసిన సీఎం దేశంలో ఎవరూ లేరన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైన్స్ బార్లు తీసుకువచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే గజ్వేల్ నుంచి పారిపోతున్నారన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఓట్లు అలాగే పోగు చేసుకుందని చెప్పారు. వేల కోట్ల రూపాయలు దోచుకుందని అన్నారు. రాష్ట్రంలో దోపిడీ అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. విధానాలతోనే ఇవాళ ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకున్నది. కేసీఆర్ విధానం ఏందయ్యా అంటే ఆయన వచ్చినాక రాష్ట్రం అన్నిట్లలో ముందంజలో ఉంది, నెంబర్ 1 తెలంగాణ అని కేసీఆర్ అంటుంటాడు. ఒక్క విషయంలో మాత్రం నాకు స్పష్టత వచ్చింది. 3,000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. తాగుబోతులను తయారు చేసిన దాంట్లో తెలంగాణ నెంబర్ 1. దానికి బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇంతకుముందు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ ఓడిపోతుండు కాబట్టి గజ్వేల్ నుంచి పారిపోతుండు. నిజంగా నువ్వు అభివృద్ధి చేసి ఉంటే గజ్వేల్లోనే నిలబడాలి కదా. మళ్ళీ కామారెడ్డిలు ఎందుకు వేస్తున్నావు నామినేషన్? సిట్టింగులందరికీ నువ్వు అభివృద్ధి చేస్తే నీ పేరు మీదనే ఓట్లు అయితే సిట్టింగులు ఎవడు కోనికిస్క గొట్టంగాడు అందరికీ సీట్లు ఏమన్నా ఎందుకు మార్చినావు? కొందరిని 4 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉన్న పలంగా ఆయన ఇంటికి పోయి నీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆయన కాళ్ళు పట్టుకొని మొన్నటి వరకు ఏం మాట్లాడినరు తాండూరులా, ఇవాళ ఎట్లా కాళ్ళు పట్టుకుంటున్నారో ప్రజలు గమనిస్తలేరా? కేసీఆర్ ఓటమి ఖాయమయ్యింది కాబట్టే ఆపద మొక్కులు మొక్కుతున్నాడు. అన్ని విధానాలతోనే ఇవాళ ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకున్నది. కేసీఆర్ విధానం ఏందయ్యా అంటే ఆయన వచ్చినాక రాష్ట్రం అన్నిట్లలో ముందంజలో ఉంది, నెంబర్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ ప్రజలు సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ విధానం అభివృద్ధి చేయడమని చెప్పారు. పందెం పెట్టుకుందామంటే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కొడంగల్ ఆకాంక్షలు బీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విస్మరించిందని చెప్పారు రేవంత్ రెడ్డి. వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం తమ పద్ధతిని తేల్చి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ ప్రజలు సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ విధానం అభివృద్ధి చేయడమని చెప్పారు. పందెం పెట్టుకుందామంటే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కొడంగల్ ఆకాంక్షలు బీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఇక వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కాంగ్రెస్ పార్టీ విధానమని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడం తమ పద్ధతిని తేల్చి చెప్పారు టీపీసీసీ. నమ్ముకొని కొడంగల్ గెలవాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవు. కొడంగల్ ప్రజలు మంచోళ్ళే కానీ అమాయకులు కాదు, చేతగానోళ్ళు కాదు. మీరు దాడులు చేస్తుంటే మహాత్మా గాంధీలు ఎవరు లేరు ఇక్కడ. ఒక చెప్ప కొడితే ఇంకొక చెప్ప చూపించనికే. నువ్వు చేతితో కొడితే మా వాళ్ళు చెప్పు తీసుకొని కొడతారు. గుర్తుపెట్టుకోరు, ఎవరు లేరు అనుకుంటున్నాం. మొన్నటి వరకు నేను ఒక్కనే ఉన్నా. ఇవాళ పెద్దలు గురునాథ్ రెడ్డి గారు కూడా తోడైన కొడంగల్లో. కాబట్టి ఒకవేళ పంతమే పెట్టుకుందామంటే అది మీ ఇష్టం, కానీ మా విధానం అది కాదు. మా విధానం అభివృద్ధి చేయడం, మా విధానం ప్రజలకు మేలు చేయడం, మా విధానం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కొడంగల్కు తీసుకురావడం, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం. మా విధానం పాలిటెక్నిక్ కాలేజీగా ఉన్న కోస్గిలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీను ఇంజనీరింగ్ కాలేజ్ చేయడం మా విధానం. కొడంగల్లో ఆర్టీఓ దగ్గరకు పోవాలంటే సగం మంది ఇక్కడ పోరి, మిగతా సగం అక్కడ పోని కాదు. ఈ కొడంగల్లో ఉన్న
ఈ 8 మండలాలతోనే రెవెన్యూ డివిజన్ చేసి ఆర్డీఓ కార్యాలయాన్ని కొడంగల్